ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను పరమాత్మ స్నేహి ఆత్మను, శ్రేష్టమైన కళ్యాణకారి ఆత్మను, స్థిరమైన చైతన్యకారి ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ పరమాత్మ స్నేహం అనే ఈ స్థితితో ప్రియమైన తండ్రి ద్వారా జ్ఞాన వరిని వింటున్నట్లు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 8/6/2025. आज का मुरली रिवाइज डेट 15/11/2005. 15/11/2005 मुरली మనం రివైజ్ చేస్తున్నాం. हेडिंग सच्चे दिल से बाप व परिवार के स्नेही बन मेहनत मुक्त बनने का वायदा करो और फायदा लो. సత్యమైన హృదయంతో బాబా మరియు పరివారానికి, బాబా ప్లస్ పరివారానికి స్నేహిగా అవ్వండి, కష్టం నుంచి ముక్తులుగా అయ్యే వాగ్దానం చేసుకోండి, దాని నుంచి లాభం కూడా తీసుకోండి. మరి భగవంతుడికి మరియు పరివారానికి కనుక నేను స్నేహిగా ఉంటే శ్రమ నుంచి ముక్తుడిగా అవుతాను, లాభమే నాకు లాభం ఉంటుంది. మరి సత్యమైన హృదయంతో భగవంతుడికి స్నేహిగా ఎలా అవ్వాలి, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. आज बाप दादा अपने चारों ओर के श्रेष्ठ स्वराज अधिकारी स्वमानदारी बच्चों को देख रहा है. स्वराज अधिकारी स्वमानधारी बच्चों को देख रहा है. बाबा ने बच्चों को अपने से भी ऊंच स्वमान दिया है. మరి ఈరోజు నలువైపులా స్వయం పైన రాజ్యం చేసేవారు, సెల్ఫ్ రెస్పెక్ట్ స్వమానధారిగా ఉండే పిల్లల్ని చూస్తున్నారు. భగవంతుడు తన కంటే ఉన్నతంగా పిల్లల్ని చూస్తారు. हर एक बच्चों को पाव में गिरने से छुड़ाए सिर का ताज बना दिया. ప్రతి ఒక్క పిల్లవాడిని పాదాల నుంచి, పాదాల పైన పడి ఒక దాసిగా ఉండే స్టేజ్ నుంచి కిరీటదారి స్టేజ్ కి తీసుకొని వెళ్తున్నారు. స్వయం సదా హీ ప్యారే బచ్చే కి సేవాదారి కహలాయే. సదా భగవంతుడు నా ప్రియమైన పిల్లల సేవ చేస్తున్నాను అనే స్థితినే భావించారు. इतनी बड़ी अथॉरिटी का स्वमान बच्चों को दिया है. स्वमानधारी स्वराज्य अधिकारी किरीटधारी भगवान सेवा करने के लिए आया है बच्चों के लिए. మరి ఇంత అథారిటీ, స్వమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ భగవంతుడు ఇచ్చారు. तो हर एक अपने को इतना स्वमानदारी समझते हो. మరి స్వయం భగవంతుడు కాళ్ళు అద్దడం నుంచి కిరీటదారిగా తయారు చేశారు. స్వయం భగవంతుడు పిల్లల సేవ చేస్తున్నారు. స్వయం భగవంతుడు స్వరాజ్య అధికారిగా పిల్లల్ని
తయారు చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ నేను ఇంత శ్రేష్టమైన స్వమానధారి ఆత్మ అని భావిస్తున్నారా? స్వమానధారి యొక్క విశేషమైన లక్షణం ఏంటి? ఎంత స్వమానధారిగా ఉంటారో అంతగా సర్వుల నుంచి సమ్మానం తీసుకునే వారిగా ఉంటారు. రెస్పెక్ట్. ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఉంటారో వారు అందరి నుంచి రెస్పెక్ట్ తీసుకుంటారు. जितना स्वमानदारी बनता उतने सर्व से सम्मान लेता है. ఎంత స్వమానధారిగా ఉంటే అంత నిర్మాణం సర్వుల స్నేహిగా అవ్వగలరు. ఎంత స్వమానధారియో అంతగా నిర్మాణం అంటే ఒక ఎలివేటెడ్ స్టేజ్ కి వెళ్ళగలరు. సర్వుల నుంచి స్నేహం కూడా లభిస్తుంది. ఒకటేమో స్వమానధారులకి అందరి నుంచి రెస్పెక్ట్ లభిస్తుంది. సో రెస్పెక్ట్ లభిస్తుంది, సదా నిర్మాణంలోకి వెళ్ళిపోతారు. నిర్మాణంలోకి వెళ్ళిపోతారు, సర్వుల నుంచి స్నేహం కూడా ఆటోమేటిక్ గా లభిస్తుంది. स्वमानदारी की निशानी बाबा का प्यार साथ में सर्व का प्यार है. స్వమానధారి గుర్తేంటి? భగవంతుడి ప్రేమ తీసుకోవడంతో పాటు సర్వుల నుంచి ప్రేమ తీసుకుంటారు. హద్దు యొక్క లిమిటెడ్ ప్రేమ కాదు, అనంతమైన ప్రేమ తీసుకుంటారు. జైసే బాప్ सर्व के प्यारे ही, चाहे मांस का बच्चा चाहे आदि रत्न, लेकिन हर एक मानते हैं मैं बाबा का हूं, बाबा मेरा ही. ఎలా అయితే బాబా మనందరికీ చాలా ప్రియం. మేబీ నేను ఒక మాసపు పిల్లవాడిని లేక ఆది రత్నాన్ని, కానీ ఎవరైనా కూడా మే బాబా కహూ బాబా మేరా, నేను బాబాకి చెందిన వారిని, బాబా నా వారు అని అంటారు కదా, ఎంతో అధికారంతో అంటారు. సర్వుల నుంచి ప్రేమ అనేది పొందుతారు, శ్రేష్టమైన గౌరవం అనేది పొందుతారు. మరి అంతగా బాబాని ఫాలో చేయాలి కదా. देखो बाबा ने हर वर्ग के बच्चों को, छोटे बच्चे से लेके बुजुर्ग समान बच्चों को स्वमान दिया है. బాబా ప్రతి ఒక్క వర్గపు పిల్ల, ఒక చిన్న పిల్లవాడు కానీ చాలా వృద్ధుడు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి స్వమానం ఒకటే ఇచ్చారు. యూత్ को विनाशकारी से विश्व कल्याणकारी का स्वमान दिया है. యూత్ కి అంటే ఈ రోజులో యూత్ ఎలా ఉన్నారు? వినాశకారిగా ఉన్నారు. అలాంటి యూత్ ని విశ్వ కళ్యాణకారిగా ఏ స్వమానాన్ని ఇచ్చారు. యూత్ ని ఒక మహాన్ గా తయారు చేశారు. ప్రవృత్తి మన ఫ్యామిలీలో కూడా ఎవరైతే మహాత్మాలు అనుకుంటారు, పెద్ద పెద్ద జగత్ గురువులు అనుకుంటారు, ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తి వాళ్ళు మహాత్మలకి ప్రతి ఒక్కరు తల వంచి నమస్కరిస్తారు. कन्याओं को शिव शक्ति स्वरूप का स्वमान याद दिलाया जाएगा. बुजुर्ग बच्चों को ब्रह्मा बाबा की हमजीन्स अनुभव की स्वमान याद दिलाएगा. కన్యలకి శివశక్తి అనే స్వమానం గుర్తు చేస్తారు. పెద్దవాళ్ళకి బ్రహ్మ బాబా సమానంగా అనుభవిగా భావించే స్వమానాన్ని ఇస్తారు. ఇలాంటి స్వమానధారి పిల్లలు ప్రతి ఒక్కరికి స్వమానం లభిస్తుంది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లభిస్తుంది. सिर्फ देखेंगे नहीं लेकिन संबंध संपर्क में आएगा, क्योंकि स्वमान देह अभिमान को मिटाने वाला है. కేవలం బాబాను సర్వశక్తివంతుడు అంటే ఇలా వినేసి ఊరుకోవడం కాదు, దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొని వస్తారు. ఇలాంటి స్వమానధారి పిల్లలే అందరికీ చాలా ప్రియమైన వారు. बहुत सर्च साधन है देह अभिमानी को मिटाने का, సదా స్వమాన్ మే रहने का. బాడీ కాన్షియస్నెస్ ని వదలాలి,
సదా స్వమానదానిగా భావించాలి. సదా ప్రతి ఒక్కరికి ఒక స్వమానం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వాలి. కాలి నడకవారు కానీ 16 కళలతో సంపూర్ణులుగా కానీ లేక 16 కళల్లో లాస్ట్ నెంబర్లో ఉన్న వారైనా కానీ ఈ డ్రామా అనుసారంగా బాబా ద్వారా ఏదో ఒక విశేషత అనేది తీసుకోవడమే జరుగుతుంది. సో స్వమానదారులకి విశేషత సమానంగా లభిస్తుంది, ఒక గిఫ్ట్గా లభిస్తుంది. వారి దృష్టిలో, వృత్తిలో, కృతిలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంది. ఎవరైతే బాబాకి చెందిన వారు అని భావిస్తారో వారేం చేశారు? విశేషమైన ఆత్మలు నంబర్ వారిగా పురుషార్థం అనుసారంగా స్వయాని ఆత్మ అనే నిశ్చయాన్ని చేసుకొని ప్రతి ఒక్కరికి ఆ నిశ్చయం కల్పించగలిగారు. అంతేకాని దేహ అభిమానం, బాడీ కాన్షియస్నెస్ అనేది లేనే లేదు. మరి ప్రతి ఒక్కరిని ప్రేమగా ఎందుకు చూడాలి? ఎందుకంటే బాబాకి తెలుసు ఈ పిల్లవాడు శ్రమ నుంచి ఎంతో ముక్తుడు. అది ఈ రోజు పిల్లవాడు కానీ అప్పటి పిల్లవాడు కానీ ఎప్పటికైనా బాబాకైతే వారి సమాచారం వస్తూనే ఉంటుంది. బాబా సర్వుల నలువైపుల సర్వ పిల్లల నుంచి ఎంతో అతీతమైన స్థితికి చేరుకోగలిగారు. మరి ఈ విధంగా ఫాలో ఫాదర్ అవ్వాలి కదా. నేను ఆత్మ సర్వులకి ఎంత ప్రియమైన వారిని, బాబాకి ఎంత ప్రియమైన వారిని, మొదటి నుంచి నేను బాబా స్మృతిలో ఉండగలుగుతున్నానా? బాప్దాదాకైతే నలువైపులా ఉన్న పిల్లలంటే ఎంతో శ్రేష్టమైన వారు బాబాకైతే ఉంది. మరి ఆ విధంగా నేను కూడా బాబాని ఫాలో అవ్వాలి కదా. అప్రాప్తి అనే వస్తువే నాకు ఉండకూడదు. నేను ఆత్మ సర్వ ఆత్మలకి ప్రియమైన వారిని కదా. ఒక్క ఆత్మ కూడా నాకు అప్రాప్తి అనేది లేనే లేదు. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారందరూ భావిస్తారు స్నేహంతో నేను బాబాకి చెందిన వారిగా అయ్యాను. బాబా స్నేహం యొక్క అయస్కాంతం లాంటివారు, ఒక మ్యాగ్నెట్ లాంటివారు. ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆకర్షింప చేస్తూ ఉంటారు. మరి యాక్చువల్లీ ఈ పని ఏంటి? ఇక్కడ నిల్చున్న పిల్లల పని కదా. వాళ్ళు కదా ప్రతి ఒక్కరిని తమ తండ్రి దగ్గరికి తీసుకురావాల్సింది. కానీ ఇక్కడ 100% పని ఎలా అవుతుంది? ఎంతో ప్రేమగా బంధనాలు తొలగించి నిర్బంధనమైన స్థితిలో పరమాత్మని స్మృతి చెయ్యాలి అనేది మనకి కలగాలి. పరస్పరం ఒక ఆత్మాని భావించి ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేసి అప్పుడు ఆత్మ అభిమానిగా సదా ఉండే ఆ సేవాదారి జీవితాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. బాబా ఏమంటున్నారు? ఈరోజు బాప్ దాదా మరియు పిల్లల సన్ముఖంగా కూర్చున్న ఒక గుర్తు, ఒక గుర్తింపు. ఎంతో మంది పిల్లలు ఉండరు. బాబా యొక్క ప్రతి అడుగులో అడుగు వేసే సేవాదారులకు బాబా ఎంతగానో ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. నేను శ్రమ నుంచి ముక్తుడిగా అయ్యే వాగ్దానాన్ని చేశాను. తండ్రిని ఫాలో అయ్యాను. ఇప్పటి వరకు ఒక్క మినిట్ కూడా నా హృదయానికి నేను
ప్రామిస్ చేసుకొని ఈ విధంగా దృఢత, అండర్లైన్డ్ విషయాలు, ఇలాంటి శ్రమ నుంచి నేను ముక్త ఆత్మగా ఉంటాను. నలువైపులా స్వమానదారి పిల్లవాడిని, సదా బాబా హృదయం పైన ఉండే స్నేహి పిల్లవాడిని, సర్వులకు స్నేహి శ్రేష్ఠ ఆత్మని, సదా శ్రమ నుంచి ముక్తులను, జీవన ముక్తి స్థితిని అనుభవం చేసుకునే పిల్లవాడిని. ఈ విధంగా బ్లిస్ఫుల్ పిల్లవాడిగా అయి ప్రతి విషయంలోనూ బాబా స్థితిని అనుసరించగలగాలి. ఈ విధంగా చేసేవారు బాబాకి ప్రియమైన వారు, బాబాకి ఉన్నతో ఉన్నతులు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. धारणा ఫస్ట్ పాయింట్. సో స్లోగన్ ఏంటి? ధారణలో మనం ఎలా తెలుసుకున్నాం? స్వమానదారి పిల్లల ముఖ్యమైన స్థితి తెలుసుకున్నాం. ఈశ్వర్య కార్యం యొక్క ముఖ్యమైన స్థితిని తెలుసుకున్నాం. బాబా మనకి ఎంతో ఉన్నతంగా వెళ్ళాలి అని లిఫ్ట్ అయితే ఇస్తున్నారు కదా. మరి అంత ఉన్నతంగా వెళ్ళటానికి నేను ఆత్మ ఎంతటి స్థితిలో ఉండగలుగుతున్నాను చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వరదానం: कंबाइंड स्वरूप की स्थिति द्वारा अबुल बनाने वाले निरंतर योगी भव. कंबाइंड स्वरूपम अने स्थिति द्वारा బాబాతో కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం కూడా చేసుకోవచ్చు. నిరంతరం యోగి ఆత్మగా కూడా ఉండొచ్చు. వరదానాన్ని కూడా తీసుకోవచ్చు. అనుక్షణం ఎంతో శ్రమ అయితే చేయాలి. నేను ఆత్మ ఎలాంటి పొరపాటు లేనటి ఆత్మగా ఉండాలి. నేను బాబాకి అతి ప్రియమైన ఆత్మ అనేది ఉండాలి. నేను నిరంతర యోగి ఆత్మగా ఉండాలి. నేను సంకల్ప మాత్రంలో కూడా నన్ను మాయ కొంచెం కూడా కదిలించదు. అంతటి శ్రేష్టమైన స్థితి నాకు కలగాలి. स्लोगन: कारण सुनाने के बजाय उसका निवारण करो, दुआओं की अधिकारी बन जाएगा. కారణం వినిపించడం బదులు నివారణ అనేది చేయండి. ఆటోమేటిక్గా ఆశీర్వాదాలకి అధికారి ఆత్మగా అవ్వగలను. నేను ఆత్మ ఎంతమంది నుంచి ఆశీర్వాదాలను తీసుకోగలుగుతున్నాను? నేను ఆత్మ ఎలా కారణాలను నివారించగలుగుతున్నాను? స్వమానదారి పిల్లవాడిగా నేను ఎంతవరకు అవ్వగలుగుతున్నాను? విశ్వ సేవా కళ్యాణార్థం ఎంతగా నా ప్రతి చెయ్యిని నేను ముందుకు పెట్టగలుగుతున్నాను? ఈ విధంగా స్వయానికి స్వయం చెక్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. నేను ఆత్మ స్వమానదారి ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. నేను స్వమానధారి ఆత్మను. సత్యమైన శ్రేష్టమైన స్వమానంలో ఉండేవారిని, నిశ్చింత చక్రవర్తులను. నేను ఆత్మ మనసా వాచ కర్మన
పరమాత్మ స్థితిలో ఉంటూ సదా శ్రేష్టమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ మనస్స పరమాత్మ స్థితిలో ఉంటూ వాచ పరమాత్మ సేవా ఫలితాన్ని చూపిస్తూ కర్మన సదా అడుగులో అడుగు వేస్తూ నేను ఆత్మ సదా శ్రేష్టమైన భాగ్యవంతుడిని అని భావిస్తాను. నేను పరమాత్మ ఒడిలో ఒడుగు వేసుకొని నిశ్చింత జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. I, the soul, belongs to the elevated personality. I experience unlimited Father all the time in this limited world. I am the God's favorite child. I, the soul, be at my own self-respect and try to receive respect from every other soul. And the one created by the Almighty. I'm the one liked by the Almighty. I'm the one sacrificed by my Almighty. For the next few seconds, I try to be a showering star. I am the God's favorite child. I experience a close connection with the Supreme Father, who helps me to become an elevated personality. I'm the one belongs to the Almighty authority. I'm the one who always tried to receive respect from others. I'm the one checked by the Supreme Father. I'm the one always be selected by the Supreme Father. Hey Father, thank you so much for showing me the path where you find the Supreme Father's blessings all the time. With that, I always try to conclude the Father's meeting by receiving unlimited blessings. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the clinical power, a pure power, a conscious power from the Supreme Father. I try to spread the Father's power to every part of this body, and I become pure, peaceful, and happy all the time. Om Shanti.